హుక్కా సెంటర్ల యాజమాన్యాలపై ఆంక్షలు సరికాదంటున్న హుక్కా సెంటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సెంటర్లలో గంజాయి, డ్రగ్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. హుక్కాను నిషేధిస్తే కేంద్ర, రాష్ట్రాలు చట్టాలు తీసుకొస్తే అభ్యంతరం లేదు కానీ మైనర్లు వస్తున్నారంటూ అడ్డగోలు ఆరోపణలు చేస్తూ దాడులు చేయటం పద్ధతి కాదంటున్నారు. సుప్రీం ఆదేశాల మేరకే సిటీలో హుక్కా సెంటర్లు నడుస్తున్నాయని చెప్తున్న హుక్కా సెంటర్స్ ప్రతినిధి సంతోష్తో మా రిపోర్టర్ శివ ఫేస్ టు ఫేస్. డ్రగ్స్ దందా టాలీవుడ్ను షేక్ చేసింది. అదే సమయంలో హుక్కా సెంటర్స్ పైన పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రస్తుతం మనతో ఈ హుక్కా సెంటర్ సంబంధించిన అసోసియేషన్ ప్రతినిధులు మనతో ఉన్నారు, దానికి సంబంధించిన అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎందుకు హుక్కా సెంటర్స్ మీద బ్యాన్ ఉన్నప్పుడు, దాని మీద పోలీసులు బ్యాన్ వేసినప్పుడు ఎందుకు ఇంకా నడిపిస్తున్నారు? సార్ ఎక్కడ కూడా లీగల్గా హుక్కా సెంటర్ బ్యాన్ లేదండి. పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారో అది పేపర్ మీద పెట్టి ఇవ్వమని చెప్పండి, బ్యాన్ అయిందని చెప్పేసి, సో దట్ వీ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ అండి. హుక్కా సెంటర్కు అసలు పర్మిషన్స్ లేవు హైదరాబాద్లో. చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో పోలీసులు రైడ్ చేస్తూనే ఉంటారు, మీరు మళ్ళీ ఓపెన్ చేస్తూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి మీకు రైడ్స్ లేనప్పుడు కానీ అసలు హుక్కా సెంటర్స్ పర్మిషన్స్ లేనప్పుడు హుక్కా సెంటర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? సార్ హుక్కా సర్వ్ చేయడానికి ఎక్కడ కూడా పర్మిషన్ అవసరం లేదండి. కోర్ట్ యాక్ట్ క్లియర్గా చెప్తుందండి, 2003 యాక్ట్. దాంట్లో హుక్కా సర్వ్ చేయడానికి కానీ హుక్కా అమ్మడానికి కానీ లైసెన్స్ అవసరం లేదని అది ఒక సపరేట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. డైమండ్ ఎంటర్ప్రైజెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో క్లియర్లీ స్టేట్ చేసిందండి. ద యాక్ట్ డస్ నాట్ కంటెంప్లేట్స్ ఎనీ లైసెన్స్ టు సర్వ్ ది హుక్కా. వాళ్ళకి ఓన్లీ GHMC ట్రేడ్ లైసెన్స్ ఉన్న ఫర్ రెస్టారెంట్ ఇట్స్ ఎనఫ్ అండి, ఆర్ రెస్టారెంట్స్, పబ్స్ ఆర్ ఎనీ కాఫీ షాప్. ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఏ లైసెన్స్ అండ్ GHMC ఇట్స్ ఎనఫ్ అండి. అంటే మీరు కాఫీ షాప్కు లైసెన్స్ తీసుకుంటామని చెప్తున్నారు. కాఫీ షాప్కు లైసెన్స్ తీసుకొని హుక్కా సెంటర్ ఎందుకు నడుపుతారు? సార్ హుక్కా అనేది సర్వ్ చేయడానికి స్మోకింగ్ జోన్లో పర్మిషన్ ఉందండి. అది సుప్రీంకోర్టే గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు సర్వ్ చేస్తున్నారండి. అసలు హుక్కా సెంటర్స్లో మీరు ఏం అంటే ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ తీసుకున్నప్పుడు మత్తు వస్తుందని చెప్తారు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు గ్లామర్ వస్తుందని డ్రగ్స్ తీసుకుంటారు చాలామంది, మనం చూస్తున్నాం నిన్న మొన్న. ఈ హుక్కా తీసుకోవడం వల్ల ఏమవుతుంది? సార్ హుక్కాలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ లేవండి. ఇది ఫ్లేవర్డ్ మింట్ అని చెప్పి, అది టొబాకో ఒక ఫ్లేవర్డ్ మింట్. అది దాంట్లో 0.05% నికోటిన్ ఉంటుందండి. వేరే సిగరెట్ కంటెంట్స్ 95.5% నికోటిన్ అండి. దానివల్ల ఎటువంటి హానికరం ఉందో లేదో వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకోమని. ఎప్పుడైతే సుప్రీంకోర్టు యాక్ట్ చెప్తుందో స్మోకింగ్ జోన్లో వెన్ అన్ అడల్ట్ ఈజ్ ఎంటైటిల్ టు స్మోక్ అని చెప్పేసి, అప్పుడు అందరికీ రైట్ ఉంటుంది తాగడానికి. మేమేం ప్రమోట్ చేయట్లేదు, అది తాగండి, అందరు తాగండి, స్మోకింగ్ చేయండి, హుక్కా పీల్చండి అని చెప్పట్లేదు. కానీ యాక్ట్ ఏం చెప్తుంది, రూల్ ఏం చెప్తుందో దాని ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. హుక్కా సెంటర్స్ పైన పోలీసులు ఎప్పుడు రైడ్ చేసినా మైనర్లు దొరుకుతారు, 2-3 మైనర్లు దొరుకుతారు. అంటే మైనర్స్కు మీరు ఎందుకు సర్వ్ చేస్తారు? సార్ ఏ కోర్టులో ఏ పోలీస్ వాళ్ళు ఒక మైనర్స్ పట్టుకున్నారో చెప్పండి, అది కోర్టులో ప్రూవ్ అవుతుంది మైనరా మేజరా అని. ఇప్పుడు దాకా ఇందాకనే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను ఒక క్లియర్ మెన్షన్ చేసినాను. ఒక అబ్బాయిని మైనర్ అని చెప్పేసి చూపించారు, ఈజ్ అ మేజర్. ఇప్పుడు ఏదైతే అక్యూజ్కి 3 days జైల్లో ఉన్నాడో దాన్ని ఎవరు కాంపన్సేషన్ ఇస్తారు చెప్పండి? అది ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ హూ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ. దాని తర్వాత ఒక నోటీస్ సర్వ్ చేయమని 41A CRPCకి. వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఇట్స్ బెయిలబుల్ అఫెన్స్. 56 కింద బెయిల్ ఇవ్వాలి ఆయనకి. CRPC అదే చెప్తుంది. పోలీస్ ఆఫీసర్ వెన్ అక్యూజ్డ్ హస్ బీన్ అరెస్టెడ్ ఇన్ బెయిలబుల్ అఫెన్స్, హీ హాస్ టు బి గ్రాంటెడ్ ఎ బెయిల్. పోలీస్ ఆఫీసర్ హస్ ఇన్ఫార్మ్ స్టేటింగ్ దట్ దేర్ ఈస్ అ బెయిల్ ఫర్ యూ, యూ ప్లీజ్ ప్రొవైడ్ షూరిటీస్ ఫర్ మీ. ఆ షూరిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈజ్ ఎంటైటిల్ ఫర్ ఎ బెయిల్. కానీ 6:30కి మనం పోయేసి జడ్జి గారు ముంగడ పెట్టేసి వాళ్ళని రిమాండ్ పంపించడం, అది ఎంతవరకు సమంజసం వాళ్ళకే తెలియాలండి. డ్రగ్స్కు హుక్కాకు తేడా ఏముంది? సార్ డ్రగ్స్ అనేది NDPS యాక్ట్ నుంచి సంబంధించింది సార్. హుక్కా అనేది కోప్ట్ యాక్ట్ గురించి సంబంధించింది సార్. NDPS అంటే సైకోపాథిక్స్ అండ్ నార్కోటిక్ అండ్ సైకోపాథిక్ సబ్స్టెన్స్ అండి. హుక్కా అనేది కోప్టా రూల్స్ అండి. సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్, టొబాకో కిందకి వస్తుందండి హుక్కా అండ్ అదర్స్ అండి. ఎక్కువగా స్టూడెంట్స్ దీనికి అడిక్ట్ అవుతుంటారు. హుక్కా సెంటర్స్కి వచ్చేది కూడా ఎక్కువ స్టూడెంట్సే ఉంటారు కదా, దీనివల్ల సమాజానికి మంచి జరుగుతుందా? సార్ సమాజానికి మంచి జరుగుతుందా జరగలేదంటే నా స్థాయి కాదండి చెప్పేది. వాళ్ళు ఒకవేళ ఒక మేజర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏం చేయాలనిపించిందో చట్టానికి లోబడి చేయొచ్చు ఆయన. ఇప్పుడు మనం హుక్కానే మీరు ఎందుకు అందరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? మీరు సిగరెట్ని ఎందుకు స్మోకింగ్ని ప్రొహిబిట్ చేయట్లేదు? సిగరెట్ ఈజ్ ఆల్సో హార్మ్ఫుల్. ఏ యూత్ కూడా సిగరెట్ తాగాలి అనుకుంటే ఆఫ్టర్ 18 ఈజ్ ఎంటైటిల్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, ఒక డెసిగ్నేటెడ్ ప్లేస్లో ఆయనకు రైట్ ఉంది తాగడానికి చెప్పి. ఒకవేళ రైట్ లేదు, బ్యాన్ చేయలేదు, ఇది హానికరం అయితే సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని ఆర్డినెన్స్ తెచ్చి బ్యాన్ చేయమని చెప్పండి. దానికి మేము అతీతులం కాదు కదా, వీ విల్ ఫాలో దట్. పోలీసులు మీ మీద కేసులు నమోదు చేస్తుంటారు, మైనర్స్ వచ్చినాయని ఒకవైపు, పర్మిషన్స్ లేవని ఒకవైపు. అంటే ఇంత సుప్రీంకోర్టు చెప్తున్నారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందని చెప్తున్నారు, హైకోర్టు ఆర్డర్ ఉందని. ఇన్ని కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు మీ షాప్ల మీద? పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ఇప్పుడు కొత్తగా మేము ఒక నోటీస్ పంపించినాము 27/6/2017లో.
స్టేటింగ్ దట్ మీరు ఏదైతే చేస్తున్నారో ఇల్లీగల్ యాక్ట్స్ అవి ఆపేసేయండి, లేకపోతే మేము కోర్టుకి వెళ్తాము, కోర్టుకి వెళ్ళి మళ్ళీ మిమ్మల్ని లైబుల్ చేస్తామని చెప్పేసి దానికోసమే మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బయట ఆల్కహాల్ బయట తాగొద్దు, ఒక కాఫీ షాపులో సిగరెట్ బహిరంగంగా తాగొద్దు, ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి కదా. సార్ మీరు సిగరెట్ బహిరంగంగా తాగిన వాళ్ళని ఏం పనిష్మెంట్ ఇచ్చినారో చెప్పండి ఫస్ట్. సిగరెట్ బహిరంగంగా ఒక మనిషి, పెద్ద మనిషి, ముఖ్యమైన మనిషి ఎయిర్పోర్ట్లో తాగిన ఆయనకి ఏం పనిష్మెంట్ ఇచ్చారో చెప్పండి. దాని తర్వాత కమిషనర్ కానీ వీళ్ళకి వచ్చేసి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఏం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని? ఒక ఇల్లీగల్ యాక్ట్ ఎందుకు చేస్తున్నారు? మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చేసి మీరు ఇట్లా హుక్కా చట్టబద్ధమైంది కాదు, బ్యాన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్, బంద్ చేసింది, క్లోజ్ చేయండి మీరు షాప్స్ అంటే క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేయమని ఎందుకు, హుక్కా సర్వ్ చేయమని క్లోజ్ చేయమని చెప్పండి, అంతేగాని మీరు షాప్స్ క్లోజ్ చేయమనడానికి రైట్ ఎవరు లేదు. వీఆర్ హ్యావింగ్ ఎ వ్యాలిడ్ ట్రేడ్ లైసెన్స్ అండ్ జిహెచ్ఎంసీ. ఇది లైసెన్స్తో కాఫీ షాపులకు లైసెన్సులు తీసుకొని హుక్కా లోపల నడిపిస్తున్నామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారు. ఇంకా ప్రభుత్వం కూడా ఒకవేళ హుక్కాను నిషేధించాలనుకుంటే ఒక యాక్ట్ తేవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.